వాట్ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాల్సిన ఒక కండిషన్ ఏంటంటే, నిన్ననే డిశ్చార్జ్ చేశాను ఆ పేషెంట్ని. ఒక 2 days బ్యాక్ వచ్చారు నా దగ్గరికి. సో తనకు ఆల్రెడీ ముందు ఒక బాబు ఉన్నాడు, అరౌండ్ 2 years బాబు ఉన్నాడు. సో తను యూపీటీ టెస్ట్ చేసుకుంది ఇంట్లో, పీరియడ్ మిస్ అవ్వగానే చేసేసుకుని, అది పాజిటివ్ అని రాగానే వేరే దగ్గర ఎంటీపీ కిట్ వేసేసుకుంది. వేసుకున్న తర్వాత షీ ప్రెజెంటెడ్ టు మీ, టు మై హాస్పిటల్ విత్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్. అసలు బ్లీడింగ్ ఎలా అవుతుండే అంటే, తనకి క్లాట్స్ పడిపోయి పేషెంట్ మొత్తం హిమోగ్లోబిన్ అంతా డ్రాప్ అయిపోయి చాలా సిక్ కండిషన్లో నా దగ్గరకు వచ్చింది విత్ ఎక్స్ట్రీమ్ పెయిన్. తర్వాత స్కాన్లో చూస్తే ఏంటి అంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఆల్ మదర్స్ మీరు ఎవరు కూడా యూపీటీ పాజిటివ్ రాగానే ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ వేసేసుకోకండి. మీ నియర్ బై గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకొని, అది పిండం గర్భసంచిలో పెరుగుతుందా, పక్కన ట్యూబుల్లో పెరుగుతుందా, అసలు ఏంటి, యూపీటీ పాజిటివ్ అన్నది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే కాదు, చాలా కండిషన్స్లో వస్తుంది. ఏమన్నా ఓవేరియన్ ట్యూమర్స్ అట్లా ఉన్నా కూడా పాజిటివ్ వస్తుంది. అందుకే డెఫినెట్గా స్కాన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీకు మీరు టాబ్లెట్స్ వేసుకోకూడదు. స్కాన్ చేయించుకున్న తర్వాతే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అన్నది కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ చేశాకే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అంత హిమోగ్లోబిన్ ఫాల్ అయిపోయింది, ఆ పేషెంట్ షాక్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్కైనా మీరు రెడీ అయిపోతున్నారు, కానీ ఒక్కసారి కన్సల్ట్ చేసి మనము ఫర్దర్గా ముందుకు వెళ్దాము అన్నది మాత్రం ఆలోచించట్లేదు. డెఫినెట్గా కన్సల్ట్ చేసే మీరు టాబ్లెట్స్ కానీ ఎట్లా మీరు టర్మినేట్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్నది కూడా కన్సర్న్డ్ డాక్టర్ అడ్వైజే తీసుకోవాలి. లేదు అంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్, చాలా డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది.